తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంపయ్యారు. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు గులాబీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలిన నేతలు బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఒక్కొక్కరు కారు దిగుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో గూలు రేపుతున్నాయి. ఇంతకీ కాషాయ తీర్థం పుచ్చుకునే ఆ 5 ఎమ్మెల్యేలు ఎవరు? బీజేపీ నయా బాస్ నయా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారా? ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడుతున్నారా? రానున్న రోజుల్లో గులాబీ దళపతికి షాకుల మీద షాకులు ఇస్తారా? రామచంద్రరావు వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తమతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది త్వరలో చెబుతామన్నారు. ఆ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరే తేదీలు సైతం తెలియజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని, అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అయితే ఆ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలే కాదని ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 10వ తేదీన బీజేపీలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరనున్నారని తెలిపారు. బీజేపీలో చేరికలకు అది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలా పార్టీలో చేరేవారి సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రామచంద్రరావుతో సమావేశమయ్యారు. 10వ తేదీన ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. 5 కాదని మరికొంతమంది నేతలు కూడా తమ పార్టీ వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే అసలు దోషులు బయటకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లటం లేదన్నారు. అయితే ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనానికి పరాకాష్ఠగా తెలంగాణ బీజేపీ చీఫ్ అభివర్ణించారు. బీసీల మీద ప్రేమ సీఎం రేవంత్ రెడ్డికి కొత్తగా వచ్చిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీలో విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఇటీవల కాలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కవిత కూడా ఆరోపించారు. అలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగానే ఆమె సొంత రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సభ సక్సెస్ అయింది. ఆ కొద్ది రోజులకే తన తండ్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ లేఖలో పలు అంశాలపై ఆమె చర్చించారు. అంతేకాకుండా మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరారంటూ ఆమె వ్యాఖ్యానించింది. దీంతో ఈ లేఖను లక్ష్యంగా చేసుకుని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు బీఆర్ఎస్ పార్టీయే లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ ఈ విమర్శలతో బహిర్గతమైనట్లు అయింది. ఇటీవల ఎంపీ సీఎం రమేష్ కూడా అవే ఆరోపణలు చేశారు. కేటీఆర్ స్వయంగా తన వద్దకు వచ్చారని, తాను విలీనం అంశాన్ని బీజేపీ పెద్దలతో మాట్లాడానన్నారు. కానీ ఆ పార్టీని విలీనం చేసుకోవడానికి బీజేపీ పెద్దలు ఆసక్తిగా లేరన్న విషయం స్పష్టమైందని, అదే విషయం చెప్పానన్నారు. ఈ మాటల్ని బీఆర్ఎస్ నేతలు ఖండించలేదు. కానీ కేటీఆర్ మాత్రం తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని, ఏ పార్టీలో విలీనం చేయబోమంటున్నారు. బీజేపీతో చర్చలు జరిపారా లేదా అన్నది మాత్రం క్లారిటీగా చెప్పడం లేదు. దీంతో బీజేపీతో పొత్తు లేదా విలీనం ఉంటుందన్న ప్రచారం ఊపందుకోవడంతో ముందుగానే బీజేపీలో చేరితే బాగుంటుంది కదా అని అనుకునే బీఆర్ఎస్ నేతల సంఖ్య పెరిగిపోయిందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని రామచంద్రరావు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ బీజేపీలో విలీనం అవుతుందని పలువురు రాజకీయ నాయకులు జోస్యం చెబుతున్నారు. రామచంద్రరావు ప్రకటన చూస్తుంటే అలాంటి సూచనలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికలో అసలు సిసలు సూత్రధారి ఎవరనేది ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆ పార్టీలోని పలువురు నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పలువురు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ఇబ్బందిలో ఉంది. కాబట్టి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు లీడర్లు అంటున్నారు. తమ పార్టీ నుంచి ఎవరు ఇతర పార్టీలో చేరినా అనర్హత వేటు పడుతుందని, అందుకే కాంగ్రెస్లో చేరిన వారు కూడా తాము పార్టీ మారామని చెప్పుకోలేకపోతున్నారని అంటున్నారు. మరి చూడాలి, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.